తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమై 2 మాసాలు గడుస్తున్నప్పటికీ విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే పద్ధతిలో ఉందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ స్పష్టం చేశారు. గత 9 నెలల నుంచి సంక్షేమ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులకు కాస్మెటిక్ మెస్ ఛార్జీలు గత 2-3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు కొత్త భవనాల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2-3 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ముందు నుండి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదు. అదేవిధంగా ఎక్కడైతే పాఠశాలలో కానీ గురుకులాలలో అద్దె భవనాలు నడుస్తున్న గురుకులాలకు ఎక్కడ కూడా ఒక కొత్త భవనం నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన పరిస్థితి లేదు. అద్దె భవనాలు నడుస్తున్న గురుకులాలకు ఇప్పటివరకు అద్దెలు చెల్లించిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకున్నటువంటి విద్యార్థులు అంటే ఎంత మేరకు చిత్తశుద్ధి అనే విషయం చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని చెప్పేసి గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ పెంచిన ఛార్జీలు విడుదల చేయలేదు. గతంలో ఉన్నటువంటి ఛార్జీల ప్రకారం కూడా నిధులు విడుదల లేని పరిస్థితి ఉంది. ఇవాళ మధ్యాహ్న భోజనం బిల్లులు ఏదైతే మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళ పుస్తమట్టలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి విద్యార్థులకు భోజనం పెట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. అదేవిధంగా ఏదైతే వార్డన్లు ఇవాళ ఒక వార్డను తన తలసరి జీతం 70,000 నుండి ₹1,00,000 ఉన్నా ఆ హాస్టల్లో ఉండే 500 మంది విద్యార్థులకు ఒక నెల మొత్తం తన భోజనం అందియాలంటే మెస్ బిల్లు రాకుండా ఎట్లా సాధ్యపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే తక్షణమే ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భవిష్యత్తులో